జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకోవటంపై జిల్లా ఎస్పీను కలిశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తనకు వెంటనే తాడిపత్రికి వెళ్లటానికి అనుమతులు ఇవ్వాలని పోలీసులను కోరారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్తో కలిసి జిల్లా ఎస్పీని కలిశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా అనంతపురం ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో అల్లర్లు జరిగాయి. ఏకంగా ఒక జిల్లా ఎస్పీ మీదే పార్టీకి సంబంధించిన టీడీపీ, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేసిన ఘటనను కూడా మనం చూసాం. ఈ గందరగోళ పరిస్థితి, ఈ ఘటనలతో ఎన్నికల కమిషన్ అప్పట్లో జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఏదైతే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణం నుంచి బహిష్కరణ కూడా చేసినారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం గెలవడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే కావడంతో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డిని, మాజీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి అనుమతి లేదంటూ టీడీపీ వర్గీయులు అడ్డుకుంటూ వస్తున్నారు. దీంతో ఆయన హైకోర్టును కూడా అప్పీల్ చేసుకున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యేగా అక్కడ దాదాపుగా గత 5 సంవత్సరాలు పనిచేశాను, నా కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత నాది, నాకు అనుమతి ఇవ్వండి అనేసి హైకోర్టుకు అప్పీల్ చేయడంతో హైకోర్టు అన్ని పరిశీలించేసి సరే మీరు తాడిపత్రి పట్టణంకి ఎంటర్ కావచ్చు అన్నట్టు అనుమతులు ఇచ్చింది. అయితే అనుమతులు అన్నీ ఉన్నా సరే అతను తాడిపత్రి పట్టణంకి వెళ్తూ ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అతన్ని అడ్డుపడడం, తాడిపత్రిలోకి రాకూడదు అన్నట్టు అడ్డుకోవడం అనేది జరిగింది. దీంతో ఈయన అనేక సార్లు జిల్లా ఎస్పీని కూడా కలిసి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అయితే కూడా పోలీసులు కూడా చెప్పడం ఏమంటే, మీరు తాడిపత్రి పట్టణంలోకి ఎంటర్ అయితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, గొడవలు జరుగుతాయి, మీ వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు గొడవ పడతారు, దాంతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునేసి మీరు తాడిపత్రిలోకి ఎంటర్ కావద్దండి, మీరు అనంతపూర్లో ఉంటే అనంతపూర్లో ఉండాలి, లేదంటే మీ స్వగ్రామమైన తిమ్మంపల్లిలో ఉండాలి, తాడిపత్రిలో మాత్రం ఎంటర్ కాకూడదు అంటూ చెప్తూ వస్తున్నారు. ఇక అనేక సార్లు ఎస్పీని కలిసి విన్నవించినా సరే ఫలితం లేకుండా పోయింది. అదేవిధంగా ఏదైతే అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి ఉన్నారో ఆయన, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్, వీళ్ళందరూ కూడా డిఐజీతో సహా కలిసి విన్నవించారు. అయినా కూడా పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు. అయితే ఈ మొన్న శుక్రవారం రోజు తాడిపత్రిలో ఏదైతే ఈయన మాజీ ఎమ్మెల్యే ఇల్లు కట్టుకొని ఉన్నారో ఆ ఇల్లు అక్రమంగా కట్టారు, అతనికి అనుమతులు లేకుండా కట్టారు, ఒక మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని కొద్దిపాటి స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మించారన్నట్టు మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం రోజు నిన్న తెల్లవారుజామున తాడిపత్రికి చేరుకొనేసి ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని దగ్గరికి వెళ్ళేసి అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ ఒత్తిడి చేశారు. ఇదే విషయాన్ని తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళి అతని మీద దాడి చేసే ప్రయత్నం చేయాలన్నట్టు వెళ్ళబోయారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని, టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకొనేసి బయటికి రాకుండా అతను నిర్బంధం చేశారు. ఇక ఇటువైపు చూసుకుంటే పెద్దారెడ్డిని చాలా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన వినకపోవడంతో తాను ఇక్కడ స్థానికుణ్ణి, 5 సంవత్సరాల పాటు మాజీ ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశాను, ఒక పార్టీ నాయకుడిని, ఇక్కడ కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత నాది, అటువంటిది నేను ఎందుకు ఊరు వదిలిపెట్టిపోవాలి, అందులో అన్ని అనుమతులు ఉన్నాయి, హైకోర్టే అనుమతి ఇచ్చింది, ఎందుకు మీరు వెళ్ళమంటున్నారంటూ ఆయన గట్టిగా పోలీసుల్ని ప్రశ్నించడం జరిగింది. అయినా పోలీసులు వినకుండా ఆయన్ని బలవంతాన అరెస్ట్ చేసి తాడిపత్రి నుంచి బయటికి తీసుకొచ్చేసి అనంతపురికి పంపించడం జరిగింది. ఇది ఈ వైసీపీ నాయకులు చెప్పడం ఏమంటే, ఇది చాలా అన్యాయం, ఇది ఒక మాజీ ఎమ్మెల్యేకే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక భద్రత లేదా, మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంట్లో సొంత ఊర్లో ఉండడానికి కూడా అతనికి అర్హత లేదా, అతనికి హక్కు లేదా, ఏంటిది రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందా, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం జరుగుతుందా అని వీళ్ళు చెప్పడం జరుగుతోంది. ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం ఏమంటే, గత 5 సంవత్సరాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని, అదేవిధంగా అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని, అదేవిధంగా టీడీపీ
కార్యకర్తలపైన అనేక మంది పైన అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని జైలు పంపించడం జరిగింది. మమ్మల్ని కూడా ఇదే విధంగా నగర బహిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మాకు అధికారం వచ్చింది. మేము ఏ విధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని క్షమిస్తాము, ఏ విధంగా అతన్ని తాడిపత్రిలోకి అనుమతిస్తాము అని ఆయన కూడా చెప్పడం జరిగింది.